బా ఒకసారిగా నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయండి. లైబ్రరీ కూడా ఇలాగే సైలెంట్గా ఉండేది. మేము కూడా అంతే, ఎవడు వేలు ఇరిస్తే ఎంత సౌండ్ వస్తుందని ఆడుకునేవాళ్ళం. నాస్టాల్జియా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వశ్చన్ అడగచ్చా? టీ బాగుంది, ఏ బ్రాండ్? 3 రోజెస్. ఇంకో క్వశ్చన్ అడగచ్చా? అదే ఈ 3 రోజెస్ ఇప్పటిదాకా ఎంతమంది కూరలు తాగారు? ఐ మీన్ ఎన్నో పెళ్లి చూపులు అని. ఫస్ట్ టైం అండి. ఈ మధ్య కాలమే చూడటం స్టార్ట్ చేశారు. వచ్చిన సంబంధాలు అస్సలు నచ్చట్లేదు. ఎందుకని అడగచ్చా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అందరి ధ్యాస కట్నం మీదే. ఎలా సంపాదించుకోవాలో, ఎలా బిజినెస్ చేయాలో అనే తప్ప నా గురించి తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోవట్లేదు. అందుకే ఇంటి దాకా రాకుండా వాట్సాప్లోనే ఆగిపోయారు. పిచ్చిన కుర్రాళ్ళు కట్నానికి గుర్తుపడి మంచి టీం మిస్ చేసుకున్నారు. ఎంతసేపు నేనే మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది కదా. లెట్ మీ కమ్ టు ద పాయింట్. కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్స్ కూడా రైట్ పాత్కి లీడ్ అవుతాయి అంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఎవడో గొట్టంగాడంట, హైదరాబాద్లో డాక్టర్ అంట, ఆడొచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇవన్నీ మీరు నమ్మాలో వద్దో అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆహా, అలా ఏం లేదండి. మీకు ఒక విషయం చెప్పనా? ఐ మీన్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. ఐ గాట్ యూ ఫొటోస్ జస్ట్ 2 days బ్యాక్. వెంటనే విజయవాడ పరిగెత్తుకొచ్చేసా. మీరు వెళ్ళిన అన్ని ప్లేసెస్లో నేను మీ వెనకే ఉన్నా. రోడ్ సైడ్ రోమియో లాగా తిరుగుతూనే ఉన్నా. డైరెక్ట్గా వచ్చి మీతోనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరెక్కడ భయపడతారో నేను భయపడిపోయా. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? గాడ్, అట్ లాస్ట్ హ్యాపీగా అడగండి. 2 రోజుల్లో ఏం నచ్చానండి మీకు? గుడ్ క్వశ్చన్. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని నమ్మే మనిషిని నేను. మీ ఫోటో చూడంగానే మీరేంటో అర్థమైపోయింది. నా జడ్జ్మెంట్ రాంగ్ అవుతుంది మహతి గారు. ఒక్కవేళ రాంగ్ అయినా సైలెంట్గా వచ్చి చూసి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదండి. ఏం పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. ఏం చూస్తున్నారు? ఇక్కడ పువ్వు ఏమన్నా దొరుకుద్దా? అదే ప్రపోజ్ చేద్దామనండి. అది వేప చెట్టు అండి. అదే అదే. నిన్ను చాలా బాగా చూసుకుంటా. నాన్ వెజ్ కూడా బయట తింటా. మనం ఇద్దరం హోటల్ కలిసి వెళ్ళినప్పుడు మాక్సిమం పాలక్ పన్నీర్. ఇక మీద వర్కౌట్ చేశాక కూడా ప్రోటీన్ షేక్స్ తప్ప ఇంట్లో ఒక ఎగ్ కూడా ముట్టుకోను. 1 second. నేను లవ్ చేసిన అమ్మాయి కోసం అరేంజ్ చేసుకున్న మ్యారేజ్ ఇది. 1 కాదు, 2 కాదు, 3 రోజెస్ ఫర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. అమ్మాయ్యా, మా అన్నయ్య గాడి ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ కాలేదు. ఎందుకు ఈ పైన మాట్లాడారా? నువ్వు కిందేం మాట్లాడావు? హలో సార్, డాక్టర్ గారు నమస్తే అండి. మూర్తి అన్న నమస్తే. అంటే వాట్సాప్కి కొత్త సార్. ఆ అమ్మాయి ఫోటో నా కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ వెళ్ళిపోయింది. దయచేసి క్షమించండి సార్. మూర్తి అన్న, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో భలేవారే సార్. శాస్త్రి గారికి మీ కుటుంబం నచ్చిందట. జాతకాల గురించి అడిగారు. వాట్సాప్కి మీ జాతకం ఏమైనా పంపిస్తారేమో అని. డన్ మూర్తి అన్న. మంచిది సార్, టచ్లో ఉంటాను. సత్య! ఓ మై గాడ్! ఓ! క్యూటీ! హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సత్య.
This is Shruti, my best friend, my blood friend. Hey, నీ blood friend ఏడి? అదే పెళ్లి చూపులకు విజయవాడ వెళ్ళాడు కదా రేపు పొద్దున కల్లా వచ్చేస్తాడు. ఏయ్ మెల్లిగా తాగవే, అంత కంగారేముంది? హలో 5 years గా తాగుతున్నాను. నాకేం నువ్వు కొత్తగా నేర్పక్కర్లేదు. అబ్బో వ్యసనాల్లో కూడా పద్ధతులు ఉంటాయా? సత్య, మాటలు తిన్నగా రాని. హలో 30 ఏళ్ళుగా మేము మాట్లాడుతున్నాం, నువ్వేం మాకు కొత్తగా నేర్పక్కర్లేదు. సారీ. ఏయ్ అయినా బర్త్డే రోజు హ్యాపీగా ఉండకుండా ఏంటా నువ్వు? లేదు లేదు, హ్యాపీగానే ఉన్నా. నచ్చాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదిగో ఏయ్ మాది అంట, నిన్న రాజుగడి క్రష్, ఈరోజు వాడి ఫియాన్సీ. భలేగా ఉంది కదా? నా మొహంలా ఉంది. చా ఊరుకో, చూడు ఎంత క్యూట్ గా ఉందో. 6th క్లాస్ వరకు ట్యూషన్ చెప్తుందంట. ఎంతైనా రాజుగడ అదృష్టవంతుడే, మంచి ఫ్యామిలీ అమ్మాయిని పట్టేశాడు. సత్య, ఆపుతావా? నాకు పిచ్చి లేస్తుంది. ఏయ్ ఏంటే నీ జలసి? అయినా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రులు అంటారు, నిజమేనన్నమాట. నిజమే. ఫక్ ఇట్, హ్యాపీగా పార్టీ చేసుకుందాం. కమ్ ఆన్, cheers everyone. మాయా, నువ్వు చాలా గ్రేటే. నీ బర్త్డే రోజు నీ లవర్కి పెళ్ళవుతుందని తెలిసిన ఇంత స్ట్రాంగ్ ఉన్నావు చూడు. హ్యాట్స్ ఆఫ్. లవ్వా? మాయా నువ్వు ఇంకా మూవ్ అవ్వలేదా? సారీ మాయా, నువ్వు చాలా ఈజీ గోయింగ్ అమ్మాయి అనుకున్నా. ఏ చేతిలో ఇలాంటివి ఉండటం వల్ల ఓకే. కమాన్ మాయా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చిన్నప్పుడు అనుకున్నా నేను అవుతాయా చెప్పు? నువ్వు టీచర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా? లేదు కదా. ఇది కూడా అంతే. స్టాప్ ఇట్. ఓకే, అలా 6th క్లాస్ దాకా ట్యూషన్ చెప్పే టీచర్ అయితే అవను. 3 రోజెస్ అంట, ప్రపోజల్ అంట, 2 days గా సైలెంట్ గా అమ్మాయిని ఫాలో అయ్యి వచ్చాడంట. స్టాకింగ్ అంటారు దాన్ని. ఎస్, దట్స్ ట్రూ. అబ్బో, ఆ ఊరు మొహంది రొమాంటిక్ గా ఫీల్ అయి ఉంటుంది. కంప్లైంట్ ఇస్తే 3 years జైల్. లా కూడా తెలుసు నాకు. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఆయనకే బానే ఉంటాడు, ఏం తక్కువని. వారిని దుర్గా, నువ్వెప్పుడొచ్చావా? మాట్లాడొద్దు, అన్నయ్య అని పిలవాలంటేనే సిగ్గేస్తోంది. ఏమిటే నీ బాధ? కొడుకు పెళ్లికి మంచి మంచి పట్టు చీరలు కట్టుకోవాలనుకున్నాను. ఇదిగో ఇదిగో ఇలా బంతి పూలు కడుతున్నాను, బంతి పూలు. అయినా మహిళ నా కొడుకు ఇవ్వడానికి నీకెందుకంత టెక్కు? అబ్బబ్బా, ఇప్పుడు కూడా మంచి మంచి చీరలు కట్టుకోవచ్చే. ఏదో మంచి సంబంధం. ఆ మంచి సంబంధం మాది కాదా? మంచి సంబంధం. నా కొడుకుది గౌరవమైన ఉద్యోగం, పైగా మీ హైదరాబాద్ లోనే. అసలు తోబుట్టు అంటే అందరికీ లోకి వేలే. దుర్గా, అలాంటివేం లేవమ్మా. మాట్లాడొద్దా నాన్న, మాట్లాడొద్దు. ఉద్యోగం సరే, కదమా విషయాలన్నీ కనుక్కున్నారా లేదా? అసలు వాడు ఎలాంటి వాడు, ఎవరెవరితో తిరుగుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు, అసలు వాడు అలవాట్లు దుర్గా, ఏంటో. ఇక ఆపుతావా? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏమిటే నీ మాటలు? అయినా మేనరికం ఇద్దరికి అంత మంచిదేం కాదు.